హలో, వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం బ్రోకలీ కర్రీ ఆలు వేసి టమాటోతోనండి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. చేసే విధానాన్ని చూద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ ఒక పెద్ద సైజు ఆలు తీసుకున్నానండి. దాన్ని పీల్ చేసేసి క్లీన్ చేసేసి తర్వాత ఇలాగ కొద్దిగా మీడియం సైజు ముక్కలు కట్ చేసుకున్నాను. మరీ చిన్నవి కాదండి, కొద్దిగా మీడియం సైజు ఉంటే మనకి ఒక కర్రీలోకి మగ్గిపోతుంది, బాగుంటాయి ఇలాగైతే. తర్వాత నేను ఒక బ్రోకలీ తీసుకొని ఆ బ్రోకలీని కొద్దిగా ఇలాగా ముక్కలుగా చేసి తర్వాత నేను ఒక దాన్ని 2 స్లైసెస్ తీసుకున్నానండి. బ్రోకలీ కూడా కొద్దిగా పెద్ద ముక్కలు కట్ చేయండి. అది బ్రోకలీ తొందరగా మగ్గిపోతుంది కాబట్టి కొద్దిగా పెద్ద ముక్కలు తీసుకుంటే ఈజీగా ఉంటుంది, బాగా మగ్గిపోకుండా మెత్తపడిపోకుండా ఉంటుంది. ఇవన్నీ వెజిటేబుల్స్ అన్ని తర్వాత చాప్ చేసుకున్న తర్వాత నేను ఒక గిన్నెలో కొద్దిగా సాల్ట్ వేసేసి ఆలూని ఉడికిస్తున్నానండి. ఇది బాగా మెత్తగా అయ్యే వరకు అవసరం లేదు. కొద్దిగా ఒక నీళ్ళలో వేసి ఒక బాగా మరిగే నీళ్ళలో ఒక 10 మినిట్స్ ఉంచేసేసి తర్వాత అలానే ఆ నీళ్ళలోనే కొద్దిగా బ్రోకలీ కూడా వేసేయండి. అది ఒక 10 మినిట్స్ ఉంచేసేసి ఇంకా దాన్ని వడకట్టేసేసి స్ట్రైనర్తో స్ట్రైన్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కర్రీ కోసము ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఆయిల్ వేసి పోపు దినుసులు, ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసి అవి బాగా మగ్గే వరకు ఆనియన్ వేసి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఆనియన్ బాగా మగ్గే వరకు ఉంచండి. ఆనియన్ మగ్గిన తర్వాత మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న టొమాటోని కూడా వేసేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వేసేసి టమాటా పూర్తిగా మగ్గిపోయి స్మాష్ అయ్యే వరకు ఉంచండి. ఆ టొమాటోలో వాటర్ వచ్చేదంతా ప్యూరిఫై అయిపోయి బాగా మగ్గిపోవాలి, వాటర్ ప్యూరీ అయిపోవాలి, అలా వరకు ఉంచేసేసేయండి. అవి రెండు అయిన తర్వాత ఇంక మనము స్ట్రైన్ చేసి పెట్టుకున్న ఆలూని ఈ బ్రోకలీని వేసేసి కొద్దిగా బాగా తిప్పేసేసి ఒక మూత పెట్టి ఉంచండి. అవి బాగా మగ్గిన తర్వాత ఈ టైంలో కొద్దిగా సాల్ట్ చూసి అలానే వాటర్ ఇంకొంచెం మగ్గాలనిపిస్తే కొద్దిగా వాటర్ పోసేయండి. కొద్దిగా ఒక టీ గ్లాస్కి 1/2 గ్లాసు వాటర్ పోసేసి ఇంకా అలా మిక్స్ చేసేసి వదిలేసేయండి లో ఫ్లేమ్లో. అవి ఒక 10 మినిట్స్ అవి బాగా ఇదైపోతాయి. సో ఆ తర్వాత మనము ఇలా చూసి వాటర్ చూసి ఇప్పుడు సాల్ట్ చూడండి. సాల్ట్ చూసి ఇంకొక సాల్ట్ అవసరమైతే కొద్దిగా వేయండి. ఆ తర్వాత ఆ నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత కొద్దిగా కారము, కొద్దిగా ధనియాల పొడి వేయండి. ధనియాల పొడి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి కొద్దిగా 5 మినిట్స్ అలాగా మూత పెట్టి ఉంచండి. ఇలా మూత పెట్టి ఉంచడం వల్ల ఆ ఉప్పు, కారము, ఈ మసాలాలన్నీ కర్రీకి పడతాయి, మంచి టేస్ట్ వస్తుందండి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేసేసేయండి. ఈ విధంగా మన బ్రోకలీ కర్రీ రెడీ అయిపోతుందండి. చపాతీలో కానీ అన్నంలోకి చాలా మంచిది. బ్రోకలీ తీసుకోండి, ఎవ్రీ వీక్ మనం తీసుకుంటూ ఉంటే మనకి గట్ హెల్త్కి కూడా చాలా మంచిది, ఫైబర్ ఉంటుంది. సో తప్పకుండా అందరూ ఎవ్రీ వీక్ తీసుకుంటూ ఉండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియో కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, బాయ్.